Hi everyone, welcome to our channel Vihanshi Academy. Today we will discuss about హర్యాంక డైనస్టీ. మనం ముందు వీడియోలో మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే పూర్తి చేయడం జరిగింది. మగధ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రాజ్యాలు ఏవేంటంటే బృహద్రాత, ప్రద్యోత, హర్యాంక, శిశునాగ, నంద, మౌర్యన్, శుంగ ఈ డైనస్టీస్ అయితే పరిపాలించాయి. సో ఇందులో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన రాజవంశాలు ఏంటంటే హర్యాంక డైనస్టీ, శిశునాగ డైనస్టీ, నంద డైనస్టీ, మౌర్యన్ డైనస్టీ ఈ 4 వంశాల గురించి అయితే ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. సో అందులో హర్యాంక డైనస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, హర్యాంక డైనస్టీ వాస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రూలింగ్ డైనస్టీ ఆఫ్ మగధ. హర్యాంక వంశం మగధ రాజ్యాన్ని ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని మార్చిన తొలి ప్రముఖ రాజవంశం. అంటే హర్యాంక డైనస్టీ ఒక శక్తివంతమైనటువంటి సామ్రాజ్యంగా మార్చింది మగధ సామ్రాజ్యాన్ని. ఓకే, నెక్స్ట్ పీరియడ్ హర్యాంక రాజవంశం యొక్క పీరియడ్ ఏంటంటే క్రీస్తు పూర్వం 544 నుండి క్రీస్తు పూర్వం 413 వరకు అయితే పరిపాలించింది హర్యాంక డైనస్టీ. నెక్స్ట్ ఫౌండర్, దీని ఫౌండర్ ఎవరంటే ఈ వంశం యొక్క స్థాపకుడు బింబిసారుడు ఫౌండర్. హర్యాంక వంశాన్ని స్థాపించింది ఎవరు? బింబిసారుడు. నెక్స్ట్ క్యాపిటల్, దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే ఫస్ట్ రాజగృహ, తర్వాత పాటలీపుత్రకు షిఫ్ట్ అయింది. ఎవరు షిఫ్ట్ చేశారంటే ఉదయనుడు పాటలీపుత్రకు మార్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ చూసినట్టయితే మొదటి రాజు ఎవరు దీన్ని పరిపాలించిందంటే బింబిసారుడు, ఫౌండర్ ఆఫ్ హర్యాంక డైనస్టీ. ఓకే, ఈయన హర్యాంక డైనస్టీని స్థాపించాడు. ఎక్స్పాండెడ్ మగధ త్రూ వార్స్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్, యుద్ధాలు మరియు వివాహ సంబంధాల ద్వారా మగధ రాజ్యాన్ని విస్తరించాడు ఈయన. ఎవరు? బింబిసారుడు. నెక్స్ట్ కాంకర్డ్ అంగ, అంటే అంగరాజ్యాన్ని జయించాడు. కాంటెంపరీ ఆఫ్ గౌతమ్ బుద్ధ అండ్ మహావీర. బింబిసారుడు ఎవరికి సమకాలీనుడు? గౌతమ్ బుద్ధుడికి మరియు మహావీరునికి సమకాలీనుడు. ప్యాట్రన్ ఆఫ్ బుద్ధిజం అంటే ఏంటి? బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు బింబిసారుడు. ఓకే, నెక్స్ట్ రెండవ పాలకుడు అజాత శత్రువు సన్ ఆఫ్ బింబిసార. ఈయన అజాత శత్రువు బింబిసారుని యొక్క కుమారుడు. ఎక్స్పాండెడ్ మగధ ఫర్దర్ అంటే ఏంటి? మగధ సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపచేశాడు. డిఫీటెడ్ వజ్జీ కాన్ఫెడరసీ అంటే వజ్జీ సామ్రాజ్య సంఘాన్ని ఓడించాడు ఈయన. బిల్ట్ ఫోర్టిఫికేషన్స్ ఎట్ పాటలీపుత్ర అంటే ఏంటి? పాటలీపుత్రలో కోట నిర్మించాడు. నెక్స్ట్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ డ్యూరింగ్ హిజ్ రీన్ ఆఫ్టర్ బుద్ధాస్ మహాపరినిర్వాణ అంటే ఏంటి? బుద్ధుని మహాపరినిర్వాణం అనంతరం జరిగినటువంటి మొదటి బౌద్ధ సమితి ఆయన కాలంలో జరిగింది. ఎవరు? అజాత శత్రువు కాలంలో జరిగింది. ఓకే, నెక్స్ట్ మూడవ రాజు అయినటువంటి ఎవరు? ఉదయనుడు మూడవ రాజు. షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ రాజగృహ టు పాటలీపుత్ర. ఈయన రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రకు మార్చాడు. తర్వాత రూలర్స్ ఎవరంటే అనిరుద్ధుడు, ముండు, నెక్స్ట్ నాగదాసకుడు. ఓకే, లాస్ట్ రూలర్ ఎవరు? నాగదాసకుడు. అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అనేది హర్యాంక డైనస్టీలో ఎలా ఉండేదంటే స్ట్రాంగ్ మోనార్కీ అంటే బలమైనటువంటి రాజరిక పాలన. నెక్స్ట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ బై గ్రామకాస్ అంటే గ్రామకులు నిర్వహించేవారు. మహామాత్రాస్ వర్ హై అఫీషియల్స్ అంటే ఉన్నతమైనటువంటి అధికారులు. ఎఫిషియంట్ టాక్సేషన్ సిస్టమ్ సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమల్లో ఉండేది. పరిపాలన అనేది ఈ విధంగా ఉండేది. డిక్లైన్, పతనం అనేది ఎలా జరిగిందో చూద్దాం. ద లాస్ట్ రూలర్ నాగదాస వాస్ ఓవర్ థ్రోన్ అండ్ ద శిశునాగ డైనస్టీ కేమ్ టు పవర్ అంటే చివరి రాజు అయినటువంటి నాగదాసకుడుని తొలగించిన తర్వాత
శిశునాగ వంశాన్ని స్థాపించాడు. ఓకే, శిశునాగుడు చివరి రాజునైనటువంటి నాగదాసకుడిని ఓడించి శిశునాగ వంశం అనేది స్థాపించాడు. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసినట్టయితే ఫౌండర్ ఏంటి, హర్యాంక డైనెస్టీ ఫౌండర్ ఎవరు, బింబిసారుడు. నెక్స్ట్ క్యాపిటల్, ఫస్ట్ రాజగృహ, తర్వాత పాటలిపుత్ర. నెక్స్ట్ గ్రేట్ రూలర్స్ ఎవరెవరంటే బింబిసార అండ్ అజాతశత్రు. నెక్స్ట్ లాస్ట్ రూలర్ ఎవరు ఇందులో అంటే నాగదాసకుడు. సక్సీడెడ్ బై, తర్వాత వంశం ఏమొచ్చిందంటే శిశునాగ వంశం. ఓకే, శిశునాగుడు నాగదాసకుడిని ఓడించి శిశునాగ వంశాన్ని స్థాపించాడు. ఇంతటితో హర్యాంక డైనెస్టీ అయితే ఇంట్రడక్షన్ పార్ట్ పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి రిలేటెడ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి విధమైన క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.